ఇదేమో 81. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటినీ లబ్ధం చేస్తే 9 ఇంటూ 1 ఇంటూ 9, 9 9లో ఇది కూడా 81. ఇది 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ క్వశ్చన్ మార్క్ 27 ఇంటూ 3, 27 మూళ్ళ ఇది కూడా 81. అంటే క్వశ్చన్ మార్క్ 3. ఈ వరుసలో ఉన్న నంబర్లను లబ్ధం చేస్తే 81 వచ్చింది. ఇది 81. 9 ఇంటూ 1 ఇంటూ 9 81. 3 మూళ్ళ 9, 9 మూళ్ళ 27, 27 మూళ్ళు ఎంత సార్? 81. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? 3. రైట్. ఈ గ్రిడ్ రిలేటెడ్ నాకు తెలిసి గ్రిడ్ రిలేటెడ్ ఇంకొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇది కూడా చూడండి సార్. రైట్. ఇది స్టార్ రిలేటెడ్, ఇది స్టార్ రిలేటెడ్, ఇది స్టార్ రిలేటెడ్. ఈ నంబర్లు కనబడకపోతే రాస్తాను సార్. ఇది 7, ఇది 4, ఇది 27, ఇది 5, ఇది 9, ఇది 44, ఇది 2, ఇది 8, ఇది 17, ఇది 15. 5 4 20, ఇదేమో 19, ఇదేమో భుజం పైన ఉన్న వాల్యూ 19, అదేమో శీర్షం పైన ఉన్న వాల్యూల లబ్ధము 1 తీసేస్తున్నా. 4 5ల 20 మైనస్ 1, ఇదేమో 9 5ల 45 1 తీసేస్తున్నా. శీర్షముల లబ్ధము నుంచి 1 తీసేస్తున్నా. 2 9ల 18 1, 8 2ల 16 1, 8 7ల 56 1 తీసేస్తే 55. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? ఏదైతే శీర్షముల దగ్గర వాల్యూ ఉందో ఆ రెండిటి యొక్క లబ్ధము దాని నుంచి 1 తీసేశాను. 9 5ల 45 1 తీసేశాను. 9 2ల 18 1 తీసేశాను. 8 2ల 16 1 తీసేశాను. 8 7ల 56 1 తీసేశాను. ఆన్సర్ ఎంత? 55. ఆన్సర్ ఎంత? 55. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఇది కూడా మంచి క్వశ్చన్ సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ఇది 6, ఇది 8, ఇది 92, ఇది ఇంకోటి ఉంది ఇక్కడ, ఇది 12, ఇది 156, ఇది 156, ఇది 6. ఈ క్వశ్చన్ మార్క్ ఎంత? ఈ క్వశ్చన్ మార్క్ ఎంత? రైట్. ఇది చూడండి సార్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. 8 ఏమో 72 అయింది. 72 ఏమో 8 ఇంటూ దాని నెక్స్ట్ సహజ సంఖ్య. దాని ఆపోజిట్ ఉన్న వాల్యూలు చూస్తున్నాను సార్. ఆపోజిట్ ఉన్న వాల్యూలు చూస్తున్నాను. 8 9ల 72, 8 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య, 8 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య, 12 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య 13, 6 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య 7. ఆ రేడ్లంతా 42. 6 7s ఎంత? 42. ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ ఉన్న పోర్షన్ యొక్క వాల్యూ ఏంటి సార్? 8 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య, 8 9ల 72, 12 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య 13, 6 ఇంటూ నెక్స్ట్ సహజ సంఖ్య. ఆ రేడ్లంతా 42. ఏదైతే ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ ఉన్న పోర్షన్లో ఆ పోర్షన్లో ఉన్న నంబరు ప్లస్ నెక్స్ట్ సహజ సంఖ్య వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సర్కిల్ బేస్డ్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్గా ఈ మధ్య అడుగుతున్నాడు సార్. ఇది క్వశ్చన్ మార్క్ అంటే ఇన్పుట్ వాల్యూలు బయట ఉన్నాయి. ఇది 8, ఇది 3. అవుట్పుట్ ఏంటి సార్? 2 4 6. కొంచెం లాజిక్ తోటి ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఎలా సార్ అని అంటే ఇక్కడ చూడండి సార్. 8 3ల 24, 2 + 4 6, 3 7ల 21, 2 + 1 3, 3 5ల 15, 1 + 5 6. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్?
156. మంచి ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ సార్. ఇది ఇట్లాంటి మోడల్స్ జనరల్గా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా కనబడతాయి సార్. 8 మూళ్ళ 24, 2 + 4 6, 7 మూళ్ళ 21, 2 + 1 3, 3 5ల 15, 1 + 5 6, 1 + 5 6. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి సార్? 156.